ఈ ప్రపంచంలో జాతి, మతం, కులం, వర్గం, వర్ణం, ప్రాంతం, ప్రేమ, ద్వేషం, సుఖం, దుఃఖం, శత్రువు, మిత్రుడు, చావు, పుట్టుక, పగలు, రాత్రి, అదృష్టం, దురదృష్టం, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటిని డిసైడ్ చేసేది టైం. ఏ రిజర్వేషన్లో ఉండవు, ఏ రికమెండేషన్లో పనిచేయవు. ఆ టైం వెనుకే మన పరుగు. అదే రన్. టైం రెండు రకాలు. ఒకటి గుడ్ టైం, ఇంకోటి బ్యాడ్ టైం. టైం బాగుంటే మనం ఈ ప్రపంచానికి పరిచయం అవుతాం. అదే టైం బ్యాడ్ అయితే ఈ ప్రపంచం మనకి పరిచయం అవుతుంది. ఇలాగే టైం బాగాలేను పెద్ద మనిషి అమెరికాలో పెద్ద విఐపీ ఫంక్షన్లో చిన్న బాంబే వేసాడు. పెద్ద బాంబే వేసాడు. ఇదే కారణం చూపించి వాళ్ళ ఆవిడ కోర్టులో డైవర్స్కి అప్లై చేసింది. రాత్రి పగలు తేడా లేకుండా నా భార్య కోసమే సంపాదించాను, తనే లేనప్పుడు నాకు ఈ సంపాదన ఎందుకు అని తన శ్రమంతా ఆశ్రమానికి రాసిచ్చి తను కూడా ఒక ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు. అమెరికాలో వాడు బ్యాడ్ టైం బైపాస్ రోడ్ ఎక్కడంతో ఇక్కడ వాడి కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్న మా కంపెనీ రోడ్డు మీదకి వచ్చేసింది. మా బాస్ ఇంకా నెల నెలా జీతాలు ఇచ్చుకోలేక ఒకేసారి పింక్ స్లిప్ ఇచ్చేశాడు. అంటే ఉద్యోగాల నుంచి పీకేశాడు. టైం తిరగబడ్డం అంటే ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. లేకపోతే అక్కడెక్కడో అమెరికాలో వాడు బాంబే వేయడం ఏంటి, ఆ స్మెల్ ఇక్కడ హైదరాబాద్లో నాకు కొట్టడం ఏంటి. నెల రోజుల్లో మా అక్క పెళ్ళి, లోన్కి అప్లై చేశా. కరెక్ట్గా చెక్ వచ్చే టైంకి ఈ చిక్కొచ్చి పడింది. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడిని చూసుంటారు, కానీ వీక్నెస్ని తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడే వడ్డీ రాజా. అది 10 రూపాయలు ధర్మ వడ్డీకి. మగాడి బలం, బలహీనత రెండూ ఆడదే కాబట్టి వడ్డీ రాజా అడిగిన మొదటి ప్రశ్న, పెళ్ళా ఉందా? లేదన్నా. ఏ పెళ్ళి అవ్వలేదన్నా. ఇల్లు అది అంటే అన్నా అన్న రూమ్మేట్ అన్నా. పేరేమన్నావు? సంజు అన్నా. చూడుమని అన్నా 1 పాయింట్, వీడికి పెళ్ళాం ఇల్లు లేదు. 2 పాయింట్, నిన్ను నమ్మే డబ్బిస్తున్నా. ప్రతి నెల టెన్షన్గా వడ్డీ రావాలి. 3 పాయింట్, 4 నెలల అస్సలు సెటిల్ చేయాలి. ఓకేనా? ఓకేనా? ఓకేనా. రాజా, డబ్బు ఎలాగో అలాగిచ్చేస్తాను. డబ్బు కోసం ఇలా ఇంటికి రావటం ఏం బాలేదు. ఇల్లు వీడి కదా. నేను ఎలాగైనా ఇచ్చేస్తాను రాజా. నిన్నటితో నీ టైం అయిపోయింది. అది కాదు రాజా, ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు. పెద్ద పుడిగాడు. నీ కాలు పట్టుకుంటా, నాకు కొంచెం టైం ఇవ్వు రాజా ప్లీజ్. లేదను లే, కూర్చో. నీళ్ళు, నీ డైనింగ్ టేబుల్, నీ కుర్చీ, నీ బెడ్రూమ్ సూపర్. దానికంటే నీ బాత్రూమ్ ఇంకా సూపర్. రాత్రి కూడా అక్కడే పడుకున్నా. ఇటాలియన్ మార్బుల్సా, మస్తు చల్లగుంది. కూర్చో దా. వీలైనంత త్వరగా ఇచ్చేద్దాం అనుకున్నా. ఓ, వీలైనంత త్వరలో ఇచ్చేద్దాం అనుకున్నావా? అరే, ఈ విషయం తెలియక నేను నీ కూతురు బయట లాక్కొచ్చేసానే. ఏం చేద్దాం తను? ధను, ధను, నా డబ్బు నాకు ఇచ్చి ఈ బయట తీసుకెళ్ళి కళ్ళల్లో ఈ పిస్సు కుట్టడం ఆపి నా డబ్బు ఏర్పాటు.
వడ్డీకి సరిపోయింది. మరి అసలు 2-3 రోజుల్లో ఏదో ఒకటి చేసి 2-3 అదే 2-3 రోజుల్లో 2-3 3 ఇది పాయింట్. కరెక్టా? కరెక్టా ఉందన్నా. రే సజ్జుగా, నువ్వు టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఆడు నన్ను ఫ్యాన్ టిప్ తీసి నుంచోబెట్టిలా ఉన్నాడు రా. నీ ప్యాంట్కి నాది గ్యారంటీరా. అవును, వాడిల్లన్నా? ఏమో నాకేం తెలుసు, ఫోన్ చేసి రమ్మంటే ఇది ఆడిల్లే అనుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ వస్తున్నావునా? పదరా. నీకు 3 రోజులు టైం. కరెక్ట్ టైంకి నా డబ్బు రాకపోతే నీ సొంతూరు ఏదన్నా? చెన్నై రాజా. ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. తెలుగు వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అంటే ఇష్టం, తమిళ వాళ్ళకి సాడ్ ఎండింగ్ అంటే ఇష్టం. నీకే ఎండింగ్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. 3వ రోజు సాయంత్రం నా డబ్బు నా ఇంటికి రాకపోతే నీ ఇంటి ముందున్న కార్ నా షెడ్ ముందు ఉంటుంది. మైక్రోసాఫ్ట్లో జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రా. వచ్చేసినట్టు అనుకో. Your expectation is small. సారీ, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. Sorry, you are overqualified. అక్క పెళ్ళి 4 నెలలు అయింది. బ్యాడ్ టైం ఇంకా నాతోనే ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ 2 నెలలు ఎలాగో మేనేజ్ చేసి వడ్డీ ఇచ్చేసాం. 2 నెలల నుంచి ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అసలు వడ్డీ 2 కలిపి ఇవ్వాలి. వడ్డీ రాజా ఫోన్ చేస్తే ఏం చెప్పాలో కూడా తెలీదు. ఈరోజే వాడు నాకు ఇచ్చిన లాస్ట్ డే. ఈరోజు కనుక వాడికి డబ్బులు ఇవ్వకపోతే నన్ను మొహమాటం లేకుండా చంపేస్తాడు. డబ్బు కావాలని మనీ గారిని అడిగితే అరేంజ్ చేస్తున్నాడు. షూరిటీ ఉన్నాడు కదా, వాడి భయం వాడిది.